హాయ్ గైస్, ఈరోజైతే మేము గంగపుత్రులం కాబట్టి గంగమ్మ తల్లి బోనాలు అయితే తీస్తున్నాం. చూడండి, అంటే బాగా రోజుల తర్వాత ఒక దగ్గర దగ్గర నేను చిన్న ఉన్నప్పటి నుండి చిన్న అంటే మినిమం ఒక ఎన్ని ఇయర్స్ అవుతుందంటే 11 ఇయర్స్ అవుతుంది కావచ్చు. అప్పటి నుండి అయితే మా గుడి అనేది నీళ్ళలోనే, అంటే 11 ఇయర్స్ బ్యాక్ మా గుడి అనేది నీళ్ళల్లో మునిగిపోయింది. అది ఎట్లా అంటే మన ఏంటిది అప్పుడు డ్యామ్స్ కడుతూ చూసినావా కేసీఆర్ అప్పుడు ఉన్నప్పుడు, అప్పుడు మన అక్కడ మునిగిపోయింది. ఇక అప్పటి నుండి అయితే మేము ఏం కట్టలేదు ఇంకా. ఇక 11 ఇయర్స్ తర్వాత ఇప్పుడైతే మొత్తానికి అయితే కట్టిరు. కొంచెం ఓకే, పర్లేదు. ల్యాండ్ కానీ ఏదైనా మంచిగా గుట్ట మీద మంచిగా ఉంది ఇప్పుడు. అప్పటిది ఇంకా వేరు, అది ఇక చిన్నప్పుడు వేరు ఉంటుంది కానీ ఓకే. ఇప్పుడైతే ఇది పోచమ్మ గుడి. మేమైతే గుడికాడికి వచ్చుడుతోటే మన పని అయితే తలగబెట్టినాం. అంటే పని అంటే ఇక యాజ్ యూజువల్ లైట్గా ఏదో ఒకటి చేసుడే ఉంటుంది కదా పని అన్నప్పుడు. ఇప్పుడైతే మన దుకాణంలోకి వచ్చి ఇక ఆయిల్ ఉంటుంది కదా, దీపం ఆయిల్ తీసుకోవడానికి అయితే వచ్చినాం. చూడండి, ఇప్పుడైతే ఇక అది పెద్ద మనుషులకు వేయడానికి అయితే వెళ్తున్నాం. పెద్ద మనిషి, మన పాత పెద్ద మనిషి, ఎప్పుడు మనకు దేవుంది ప్రసాదం వండుతాడు. పోచమ్మ కదరా, పోచమ్మనా? ఇది పోచమ్మ. ఈ గుడికి అయితే పోదాం. అందరూ జోరేసారు, టైల్స్ కూడా వారిసారు కొత్తగా. వా, సూపర్ ఉన్నాయి. కంటలు కూడా పెట్టారు. కానీ ఇలా మస్తు చేసి. నీ పేరు ఏం పేరు? సిగ్గుపడతాడు. ఎక్కువ తక్కువ అన్నం ఉంటుంది. ఎక్కువ చేసిన మంచిగా ఉందా అంటారు. ఇంకేది వెనకాల ఏం కడతారు? ఇది ఏమో కడతారు కొత్తగా, మనకు తెలియదు. ఇవన్నిటికి స్టోర్ అన్నమాట ఇది. ఇప్పుడు మల్లన్న గుడి దగ్గరికి అయితే వచ్చినాం. చూడండి, గుడి అంటే ఆ గుడి అయింది. ఈ గుడులు మొన్న స్టార్ట్ చేసారు, కథం తొందరనే పూర్తయినాయి. అంటే ఎందుకంటే ఇక బోనాలు అని చెప్పేసి తొందరగా చేసారు ఫాస్ట్గా. అట్లనే వెనకాల స్టోర్ రూమ్ ఉంది కదా, ఆ స్టోర్ రూమ్ కూడా స్టార్ట్ చేసారు. చూడండి, ఇప్పుడైతే ఇంటికాడ బోనం అయితే స్టార్ట్ చేసారు మా వాళ్ళు. అంటే తీసుకెళ్ళడానికి కొబ్బరికాయ కొట్టి అయితే తీసుకెళ్తారు. చూడండి, మొక్కు డప్పు సప్పులు అయితే వినబడుతున్నాయి కదా మీకు. చూడండి, అంటే ఇంటి దగ్గరకు వచ్చారు. ఇప్పుడైతే కొబ్బరికాయ కొడుతుంది మా చెల్లె. ఓకే, ఇప్పుడైతే తీసుకెళ్ళడానికి రెడీ అయింది. చూడండి, అంటే బాగా రోజుల తర్వాత కాబట్టి కొంచెం బాగానే హవా ఉంటుంది. చూడండి, నువ్వు ఎత్తు అక్కడ దాకా పట్టుకో. ఆగుండు, గిట్ట తిరగద్దు, ఉండు. ఇది చూడే అమ్మ, దగ్గరకుండు. కొంచెం డప్పు సప్పుర్లు కొంచెం డిఫరెంట్గా వస్తున్నాయి, కొద్దిగా ఏమనుకోకండి. ఇక ఎట్లుంటుంది, ఫోన్లో తిత్తున్న వాటికి అంతే ఉంటుంది. డప్పులు కూడా అట్లనే వస్తాయి ఇక వెనకాల. ఓకే,
ఇప్పుడైతే మా మమ్మీ ఎత్తుకున్నది, ఇప్పుడైతే వెళ్తుంది చూడండి. మన రాజన్న అయితే కలిసిండు చూడండి. మన ఎండ్రికాయల వేటలో ఉంటాడు పిల్లాడు, మొత్తం ఘోరంగా పడతాడు చేపలు. సారీ, ఎండ్రికాయలు ఆడేయడు. ఓకే, ఇప్పుడైతే మా అమ్మ ఇక మా గల్లులు పక్క గల్లులు అరవడవుతులు అందరూ వచ్చారు. మొత్తానికి అయితే అంటే కొంతమంది బాగానే మంది బోనాలు తీసారు అన్నట్టు. మొత్తం ఏం లేదన్నా దగ్గర దగ్గర మా గంగపుత్రంలో ఏం లేదన్నా కూడా ఇక్కడ 600 మంది దాకా ఉంటాం. అంటే 600 ఏమంటారు కదా, పాల్లో ఏమో అంటారు కదా, అవి 600 పాల్లో 600 గడపను మొత్తానికి అయితే ఉన్నాయి. మనకు అంతగా నేను తెలియదు, ఇప్పుడు తెలిసిందల్లా ఒకటే. ఎలానైతే గంగమ్మ బోనాలు తీస్తారు చూడండి. ఇప్పుడైతే మొత్తం మంది అయితే వచ్చారు చూడండి, మీరు చూస్తున్నారు కదా. చూడండి మంచిగా డబ్బులతోటి మంచిగా అవుతాయి. మళ్ళీ ఆఫ్టర్ ఏ లాంగ్ ఇయర్స్ మళ్ళీ అసలే మా అమ్మ కనిపిస్తామా పిలుస్తుంది. ఓకే చూడండి, కొంచెం బాగానే ఉంది, మంచిగా అనిపించింది. కాకపోతే అందరు ఉన్నారు, కొంతమంది ముంబైలకే కూడా రాలే, కొంతమంది అటు దేశం పైన కూడా రాలే. వాళ్ళు వీళ్ళంతా ఇక రాలే. కొంతమంది దగ్గర ఉన్న వాళ్ళు వచ్చారు, కొంతమంది ముంబై నుండి వచ్చారు. ఇక రావాలనిపించిన వాళ్ళు వచ్చారు, కొంతమంది దేశం నుండి కూడా వచ్చారు. కొంచెం బాగా రోజుల తర్వాత కాబట్టి కొంచెం వచ్చేటోళ్ళు వచ్చారు అంతే. ఇక రానోళ్ళను ఏం చేస్తారు చెప్పండి. మన రాజన్న ఇక్కడ కనిపిస్తాను, అక్కడ రాజన్న. ఓకే చూడండి. ఈ నైట్ అయితే సూపర్ ఉండు. ఇంకా రన్నింగ్ ఉంది. ఏం పాట పెడతాం మరి అయితే మనం అమ్మ తోడు ఎట్లా వెళ్తావు? కానీ పండమైంది రన్నింగ్ బ్యాక్ అంటే ఉండు కదా, అది మంచిగా ఉందా? ఇక్కడ ఫస్ట్ తీసుకొస్తారు చూసినావా, అవైతే మన ఇక్కడ అదేంటిది కోస్తారు, పోచమ్మ కాడ ఒకటి కొత్తారు, ఇంకొకటి గంగమ్మ తల్లికి మొక్కి అది కూడా సైడ్కే కొత్తారు అనుకుంటా. అంతా నాకు తెలీదు, కానీ కొంచెం నైట్ అయింది, కొంచెం మంచిగా అనిపిస్తుంది చూడండి వ్యూ. ఎట్లా అంటే బోనాలు హైలైట్, కానీ వేరే మా ఊర్లోకి ఇంతమంది మేమే ఉన్నామంటే కొంచెం మంచిగా అనిపించింది. బాగుంది. గణపతి అయినా ఏదైనా కూడా బతుకమ్మ అయినా ఇంతైనా ఇక వేరు ఉంటుంది, బాగా పెద్ద కులం ఉన్నప్పుడు మంచిగా అనిపిస్తుంది. ఏ పండుగకైనా కూడా కొంచెం వేరే అనిపిస్తుంది, ఎందుకంటే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది కదా. బాగా మంది ఉండేసరికి ఎట్లుంటుంది అట్లా మంచిగా అనిపిస్తుంది. అంతే, ఇక్కడ మనం ఏం మాట్లాడవచ్చు అంతే. చూడండి ఇప్పుడైతే కొంచెం లైట్గా చీకటి అయింది.
లేదు అందరు యూట్యూబ్ అట్లే ఉంటాయి హీరో టు హీరో చూడు హ్యాపీ డ్రైవర్స్ మా పెద్ద డ్యామ్ దగ్గర చెరువు కిందనైతే ఇంకో కొంతమంది ఉంటారు. ఫస్ట్ మేము ఉండేది ఇక్కడనే మా డాడీ వాళ్ళది, అంటే ఇటు సైడే మా డాడీ వాళ్ళది. ఫస్ట్ చిన్నప్పుడు అంటే బాపమ్మ అంటారు కదా, బాపమ్మ వాళ్ళది ఇటే. చూడండి ఇక్కడ కూడా బోనం తీసారు బాగానే మంది, దగ్గర దగ్గర ఒక 30 మంది ఏమో తీసారు అంతే, ఎక్కువ తీయలే. కానీ మొత్తం మంది అయితే ఇంకా బాగుంటుండే, తీయలేదు. చూడండి ఇక్కడ కూడా ఈ విధంగానైతే వెళ్తారు. ఇదంతా కట్ట దగ్గర ఇది చూస్తారు కదా, ఇది ఒకప్పుడు ఇదంతా మన ఏంటి చెరువే అదంతా, కానీ ఇప్పుడే అట్లా అయింది. అన్నేట్రా తమ్ముడు అన్న తమ్ముడు అన్న నువ్వు పెద్ద ఇట్లా ఇటు వీడియోలు ఉండరా అద్దాలు పెట్టు. ఇది ఒక గ్యాంగ్, చిన్న తొట్టి గ్యాంగ్, చిన్న గ్యాంగ్. మరి పెద్ద గ్యాంగ్ కదా. ఎన్నో తరగతి రా నువ్వు? ఏడికి ఎట్లా ఇది వేరే వెళ్తున్నాయా వేరే. మొత్తానికి అయితే చీకటి అయింది, చూడొచ్చు మీరు. మేమైతే అట్లా బోనాలు ఎక్కడి దాకా వచ్చినాయని చూడడానికి అయితే వెళ్తున్నాం మళ్ళీ కిందికి. పైన వ్యూ అయితే వేరే లెవెల్. అదే మన ఏంటి షార్ట్స్ పెట్టారు కదా, అవి ఒకటేసారి వెళ్ళినాయి పటపట పటపట అని. ఒక్కొక్కటి పోయి వెళ్తుంది కదా, అది ఒకటేసారి పటపట అని వెళ్ళింది. అదేందో ఫస్ట్ టైం నేను చూసింది. చూడండి ఇప్పుడైతే దగ్గరకు వచ్చినాయి బోనాలు, అందుకోసం అని చెప్పి తింపిన మళ్ళా. ఇక మళ్ళీ నేను వెనక పడిపోయాను అనుకో, వాళ్ళు వచ్చారాక కావాలి, ఇక మనకు వాళ్ళు కట్టెక్కేది వీడియో రాదు, అందుకోసం అని చెప్పి మళ్ళీ ఫాస్ట్గా దింపేసిన. చూడండి ఫుల్ మంది కదా మా వాళ్ళు, మొత్తం బాగానే మంది వచ్చారు. ఇది చూడొచ్చు. ఈ నైట్ ఏం కనిపిస్తుంది, ఆయన ఏం కనిపించేది. ఓకే మా గుడి అయితే పైన ఉంది, కింద కూడా గుడి ఉంది, అంతగానో మనకు ఐడియా లేదు. ఓకే ఇప్పుడు వాటర్ కూడా అదేంటిది వాటర్ అనేటివి కూడా తెప్పించారు. ఇట్లానైతే బండ్లు అయితే ఎక్కుతాయి మొత్తం. అట్లా పడి మెట్ల పై నుంచేమో మన బోనం ఎత్తుకున్న వాళ్ళు వస్తారు, ఇట్లా పడి బండ్లు కానీ కార్లు కానీ ఏవైనా కూడా ఇట్లా పడి ఎక్కుతాయి అన్నట్టు అంతే. ఇట్లా కార్లు బండ్లు ఇవన్నీ ఇట్లా పడి చూసారు కదా గుడి గుట్ట పైన. ఇక ఒక గుట్టను సగం ఇట్లా తవ్వి చేస్తారు చూసినామా, అట్లా ఆ విధంగానైతే ఇక్కడ మా గుడి అయితే నిర్మించారు. వాస్తవానికి చెప్పాలంటే గుడి అనేది మన గంగమ్మ తల్లి గుడి అనేది ఖచ్చితంగా అంటే నేను ఊహించుకున్నది. అది నేను లేబర్ పోయినప్పుడు కొన్ని జాగాలలో చూసిన కాబట్టి అంటున్నా. ఏంటంటే ఖచ్చితంగా నీళ్ళ దగ్గరనే ఉండాలి గంగమ్మ గుడి. మాది కూడా నీళ్ళ దగ్గరనే ఉందనుకుందాం, కాకపోతే ఇంకా నీళ్ళల్లో అంటే నీళ్ళల్లో ఇట్లా వంతెన లెక్క వేసి ఇట్లా గుడి కడతారు చూసినావా, ఏముంటుంది అది. ఎక్కడ అంటే నేను మన మెట్పల్లి సైడ్ ఎటో పోయినా, కొంచెం అది డ్యామ్ లెక్క, కానీ ఇక్కడ గుడి మస్తు ఉంది, నాకు బాగా నచ్చినది. నా లాస్ట్ అదే అనుకుంటే లేబర్.
ఇప్పుడైతే లేబర్ ఏం లేదు, కానీ మంచిగా ఉంది ఆడ గుడి. ఇంకోటి మన ఎక్కడ అంటే మా గంగమ్మ గుడే మంచిగా ఉంది ఆడ కూడా. మొత్తం నీళ్ళు కానీ మొత్తం కాంపౌండ్ అవన్నీ ఏంటి బోరు మస్తు వేరే. ఇప్పుడు గుడికి ఇట్లా చుట్టూరు మన అవి ఉంటాయి ఇనుప జాలీలతోటి కిందికి షటర్లు ఇట్లా పక్కపొంటి ఎగుతారు చూసిన షటర్లు, అవి కూడా పెట్టించారు. మంచిగా ఉంది అప్పుడు. చూడండి నైట్ వ్యూ అయితే ఈ విధంగా ఉంది. ఇప్పుడైతే మన బోనాలు అయితే తీసుకొస్తారు చూడండి మెట్ల వెనక్కి. ఇంకా ఈ మెట్లు పూర్తి కాలేదు, అట్లా నార్మల్గా చేశారు. చూడండి ఈ గొర్రెలు అయితే రెండు అంటే చెప్తున్నా కదా అప్పుడు, ఒకటి పోచమ్మ కాడ ఉన్నాయి, ఒకటేమో గంగమ్మ తల్లి కాడ మొక్కి అటు చేస్తారు అన్నట్టు. కోసుడే ఇక అంతే. అందరూ మంచిగా ఉండాలని అంతే. అది ప్రతి మన ఏంటిది ప్రతి సంవత్సరానికి ఒకసారి ఎందుకు చేస్తారంటే అందరూ మంచిగా ఉండాలి అట్లా అని, ఇట్లా బోనం తీసి అట్లా యాటలను పోస్తారు అంతే. అంటే నాకు తెలిసింది నేను చెప్తున్నా, ఎందుకంటే తెలిసి కొంచెం తెలియక కొంచెం చెప్తున్నా, ఏమనుకోకండి. కొంచెం వేరే నైట్ వ్యూ అయితే హైలైట్ ఉంది. బోనాల లైట్ల లెక్క అంటే బోనాల దీపాలు మంచిగా ఏంటి లైట్ల లెక్క హైలైట్ ఉంది. నచ్చింది బాగా, అంటే మంచిగా ఉంది. కొంచెం చూస్తారు కదా. ఇట్లనైతే దగ్గర దగ్గర రావాలి ఒక 100 మంది దాకా. 100 మంది ఉంటారో ఉండరో తెలియదు, కానీ అంతైతే చెప్పిన, అంటే ఎస్టిమేషన్ ఆ విధంగానైతే ఉంది, ఎందుకంటే బాగా మంది ఉన్నారు కదా. ఓకే, మొత్తానికైతే ఇట్లా బోనాలు అయితే తీసుకొస్తారు గుడి కాడికి. చూడండి ఫుల్ స్లోగా ఎక్కుతారు. చూడండి ఇక మెట్లు కరెక్ట్ లేవు కాబట్టి, అయినా కూడా గుట్ట బాగా పెద్దగా ఉంది ముచ్చటది. ప్రతి అడుగులో నీ స్మరణ పరమానందమే, నీ భక్తుడై పుట్టడం నా గొప్ప వరమే, నీ సేవలో తరించడం నా అంతరంగ బలమే. శరణం 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 శరణం. ఏదేమాయో లోకం అంత మాయే, నీ నామస్మరణే శాశ్వత. లైట్ పెడితే అయిపోమా పట్టుకొని పెద్దమ్మ లేదా వాళ్ళు పట్టుకొని ఎక్కుతామని దిగుతాం. రౌండ్ వేయడానికి ఏంది ఇచ్చేసి దిగుతా, తిరిగి రాదు ఇంకేంది.
రాండి ఇడి దాకా వస్తుంది మళ్ళీ వచ్చిన ఇడి దాకా ఎక్కకు ఇడి దాకా రా ఇక్కడ పెట్టుకున్నాయి వెడిదక్కకు అట్లా ముంగడు పోవచ్చు బండి పట్టుకొని రా బండి పోతుంది ఇప్పుడు కట్ట ఇప్పుడు మనం వేరే రూట్ ఉందా కట్ట ఎక్కువ మనోళ్ళు వెహికల్స్ అందరూ ఇట్లా వచ్చి అట్లనే రా సీదా వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకో కట్ట ఉంటుంది చూసినాం మీరు గుడిగాడికి అది ఎక్కకు మీకు కిందికి దిగుతా తిరుగుతాయి బొచ్చలు బండ్లు ఉన్నాయి ట్రాలీలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇక్కడ పెద్ద కొండ ఎక్కినట్టు అయిందా అమ్మ గడవా ఒక రౌండ్ తిరుగు రౌండ్ గుడి చుట్టూ ఒక రౌండ్ తిరగాలి చెల్లె దొరుకుతుంది కనుక అచ్చిరు ఎప్పుడో మన గుడి చుట్టూ ఒక చుట్టూ తిరిగి ఆల్రెడీ ఫుల్ మంది పెట్టారు ఆల్రెడీ బోనాలు ఇక మా అమ్మ లాస్ట్కి వచ్చింది మీ కోడలు అట్టిగా ఉన్న వాళ్ళకే నడవట్లేదా మనకి తిరుపతి కొండ ఎక్కినట్టుందా ఒక చుట్ట ఎక్కువ పన్నాడు ముందడికి వెళ్ళిపో అత్తున్నాపా తీసుకొస్తా రెండు బోనాలు మామూలు 3 బోనాలు 1 2 3 ఇటు చూడు నువ్వు పైకి ఎక్కే ఇప్పుడైతే బోనాలు అయితే ఇక్కడ పెట్టారు చూడండి ఈ విధంగానైతే బోనాలు అయితే పెడతారు పెట్టి కొద్దిసేపు ఉంచి చూడండి మా కాడ ఇంతే ఇక వేరే కాడ ఎట్లా చేస్తారో తెలియదు కానీ మా కాడ ఎప్పటి నుండో ఇట్లనే తిరగవచ్చు ఇట్లనే చేస్తారు చూడండి ఇంకా పెట్టే వాళ్ళు పెడతారు మా అమ్మ ఇట్లనైతే ఇంకా పెట్టలే కాబట్టి బోనాలు ఇక్కడ కింద అనేది పెట్టాలి అందుకోసం అని చెప్పేసి గుడి లోపల పెట్టాలి కదా అందుకోసం అయితే తీసుకొచ్చారు చూడండి ఫుల్ మంది పెట్టారు ఆల్మోస్ట్ అందరు పెట్టినట్టు అయ్యా ఇంకా 2-3 ఏమో పెట్టనట్టున్నారు చూడండి ఫుల్ మంది ఉన్నారు ఇక్కడ చూడండి పక్కకు వచ్చే వ్యూ అయితే నేనైతే వీడియో తీస్తున్నా కాబట్టి చూడండి ఎంతమంది ఉన్నారు
దగ్గర దగ్గర ఏం లేదన్నా 200 అట్లా. అయితే ఇది ఎందుకు చేస్తారంటే తెప్ప తీసుడు అంటారు కదా గంగమ్మ తల్లికి, అందుకు. చూడండి ఇట్లా ప్రతి సంవత్సరం ఇట్లా తెప్ప తీస్తారు అన్నట్టు. ఇక మన నీళ్ళల్లో వదులుతారు ఇది ఈ విధంగా చేసి. చూడండి ఎట్లా చేస్తారు అనేది. ఇట్లా కలర్స్ అవన్నీ పోతారు. తెప్ప ఆల్రెడీ రెడీ చేశారు. తెప్ప అది ఎట్లా రెడీ చేస్తారంటే మన ఏంటిది దాని ఏమంటారు కదా, ఇదే మక్క ఉంటాయి చూసిన, మక్కంకి కర్రలు, ఆ కర్రలతోటి చేస్తారు. చూడండి ఇప్పుడు కలర్స్ ఒకటి అన్నీ అయితే చల్లుతారు. కొన్ని కనువులు, కొన్ని ఇవన్నీ ఇక పెడతారు అన్నట్టు, బుట్ట ఒకటి. ఖచ్చితంగా సంవత్సరం తీసుడే ఇట్లా తెప్ప అనేది. మీకు పాత వీడియోలలో కూడా తెప్ప తీసింది ఉంటుంది వీడియో, చూడండి. ఇట్లనైతే ప్రిపేర్ చేస్తారు మొత్తం. ఇట్లా అందట ఇట్లా పసుపు పోసి ఈ విధంగా అయితే చేస్తారు మొత్తానికైతే. చూడండి ఏమేమి ఎత్తారో. ఇప్పుడు కొబ్బరికాయలు కొట్టనైతే వచ్చినాం మా మమ్మల్ని నేను. చూడండి ఇక్కడ పోచమ్మ టెంపుల్ కానీ అయితే ఫస్ట్ కొడతారట. ఇటు వచ్చినాం, ఫుల్ మంది ఉన్నారు ఇక్కడ. ఇక అంత మనోళ్ళే కదా, అందుకే ఆయన. ఓకే నేనే తాగు. గుండు వాసన ఉండుడే. ఓకే కాదు తెప్ప కూడా పోయిరా? తెప్ప ఇప్పుడు పోయింది. అరే ఏదిరా. ఇప్పుడు మల్లన్న టెంపుల్ కాడికి అయితే వచ్చాం. ఇక 2 దేవుళ్ళు అటుపక్క ఇటుపక్క ఉంటాయి. కొంచెం ఇప్పుడే కొత్త నిర్మించారు కాబట్టి ఇట్లా పెయింటింగ్ ఒకటి ఏం లేదు, కొత్తగా ఇదే కాబట్టి పెయింటింగ్ ఎత్తారు. చూడండి అది కూడా పెడతా, మంచిగా ఉంటుంది అప్పుడు కూడా. ఇప్పుడైతే ఇట్లానైతే మొత్తానికైతే ఒడ్డెక్కిస్తారు అంతే. చూడండి ఇగో బొట్టు పెట్టి. ఓకే పెట్టు. ఇప్పుడు తెప్పనైతే రెడీ చేసారు మొత్తం. చూడండి ఇట్లా తెప్ప రెడీ చేసి దాంట్లో కొన్ని బియ్యం పోసి అదేంటిది అది పెద్ద వత్తి వేసి మన చిప్పలను అయితే ఆయిల్ పోసి పెడతారు. చూడండి ఇట్లా ముందట అదేంటిది, ఇది ఎందుకు పెడతారంటే మన ఇట్లా అగ్గి మిప్పకలున్ని ఇట్లా మన అదేంటిది ఇప్పుడైతే మన గంగపుత్రులంతా ఎన్నైతే ఉన్నారు. బోనాలు అయితే అయిపోయినాయి మొత్తానికైతే ఇక్కడ పెట్టారు. ఇంకా దేవునికి అన్నీ తీసి చేస్తారు. చూడు గొర్రె మాత్రం జోరు ఇచ్చింది జడత. ఇప్పుడైతే మన కొయ్యడానికి అయితే తీసుకెళ్తారు. ఆల్రెడీ ప్రసాదం ఫస్ట్ పెట్టిరో మరి పెట్టలేదో, మొత్తానికైతే ఇచ్చింది. కానీ మంచిగా ఇచ్చింది వేరే. చూడండి
జోరిచ్చింది. ఇచ్చిందా? ఓకే. నేర్చుకోర్రి ఇంకా నేర్చుకోర్రి కంటి పెడతాడు ఇక తిప్పనైతే తీసుకొని కిందికి ఇట్లా మెట్ల మీదకి తీసుకెళ్ళు. అట్లా వాడు కాదు, ఎట్లా వాడైతే బోనాలు వచ్చినాయో అట్లా వాడే తీసుకెళ్ళాలి కాబట్టి ఇట్లా వాడైతే తీసుకెళ్తారు మా వాళ్ళు. చూడండి ఇట్లా మేము కూడా లైట్ పెట్టడానికి అయితే వెళ్తున్నాం కిందికి. ఫోన్ లైట్స్ ఇక అక్కడ లైట్ పెడితేనేమో బాగుంటుండే కానీ ఫోన్ లైట్లు ఇక మొత్తానికైతే. చూడండి ఒక మనిషి అయితే పట్టుకున్నాడు ఆల్రెడీ లైటు. వేస్ట్ కొంచెం కింది కన్నారు మీరు తెప్పని కానీ మెల్లది ఇవన్నీ చిన్నగా నార్మల్ ఇట్లా ముందు రాదు ఇట్లండు మాట్లాడు. లైట్ మంచిది తెచ్చినవారా? మంచి లైట్ తెచ్చినావా నువ్వు? లైట్ పడితే మంచి అత్తలే ఏం కాదు మంచిగానే ఉంది ఆయన. లాస్ట్ అంతా అసలు ఇలా లైట్లు ఏముంటాయి కొద్దిగా ఒక్కరోజు. కానీ లైట్లు దసరాకు అప్పుడిప్పుడు వేస్తారు, కానీ ఇవాళ ఒక్కరోజు మనం వేపిస్తాయి. ఎప్పుడైనా లైట్లు ఉంటేనే మంచిగా ఉంటుంది కదా. ఏదన్నా మనం పండగ చేసేటప్పుడు లైట్లు ఉంటే ఎంత మంచిగా ఉంటుంది, మంచిగా వ్యూ హైలైట్ ఉంటుంది, మంచిగా ఉంటుంది. కట్టమైన లైట్లు ఉన్నాయి మాకు, కాకపోతే అవి వేయలే ఈరోజు. అడగలే కావచ్చు ఎవరన్నా. ఓకే ఏం కదా కానీ నో ప్రాబ్లం. చూడండి ఈ విధంగానైతే తెప్పనైతే నీళ్ళలో వదలడానికి అయితే తీసుకెళ్తారు. చూడండి మా గుడి అక్కడ ఉంది, అక్కడ నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చారు ఆల్రెడీ. ఇక లైట్లు లేవు కాబట్టి కొంచెం ఫోన్ లైట్స్, మేము లేబర్ పోయినప్పుడు లైట్లు పెట్టుకొని దిగుతాం కదా నైట్ టైము, అవి కూడా తీసుకొచ్చేటోళ్ళు యూజ్ అవుతాయని. చూడండి ఇప్పుడు ఇవైతే మన డ్యామ్ దగ్గర ఇట్లా తూమంటారు కదా, తూమ్ దగ్గర అయితే వేయడానికి అయితే తీసుకొచ్చారు మా వాళ్ళు. చూడండి ఇద్దరు పోవచ్చు అంతమంది అద్దు ఇద్దరు పోయి పెట్టి అగరబత్తి ముట్టి చూస్తున్నారు కదా. ఇప్పుడైతే మేము కింద రకనైతే వచ్చినాం. ఇట్లా ఈ విధంగానైతే తెప్పనైతే రెడీ చేసి అక్కడ నుండి మన గొర్రెనైతే ముందట ఉంచి మన అదేంటిది అది జడితిచ్చినాకనే తెప్పని అనేది కిందికి తీసుకొస్తారు. అంటే గంగమ్మ తల్లి యొక్క వాటర్ ఉంటాయి కదా, నీళ్ళ దగ్గరికి అయితే తీసుకొచ్చి తెప్పని అయితే వదులుతారు. చూడండి భక్తి మాత్రం ఎవరు చేశారు అని హైలైట్.
కొత్త పట్టే రెడీ ఉన్నాడు రెడీ ఉన్నాడు పెద్ద మనిషి. మీ అన్నం కూడా నువ్వే పోవాలి. వైబ్రేషన్ అవుతుంది మొత్తం అయిపోయింది. మెల్లగా మెల్లగా పోరి మరి. చారుతాయి కింద పెట్టురే. నీళ్ళ మీద పెట్టకు గాలి పిల్లను కోడి ఇప్పుడు తీసుకోవాలి లోపలికి. మనకు తాత లేకుంటే ఇప్పుడు చూసారు కదా, ఇట్లనైతే తెప్పని వదులుడు ఉంటుంది గంగమ్మ తల్లికి. మనం బోనం తీసినప్పుడు అయితే ఇట్లనైతే వదులుతాం ప్రతి ఇయర్. మన అదేంటి మా ఇంకో అదేంటి గంగమ్మ తల్లి గుడి ఉంది కదా, అక్కడ లోపల మునిగింది అటు సైడ్. ఇటు సైడే లైట్స్ ఉన్నాయి చూసారా, లైట్ సైడే ఉంటాయి. కానీ అప్పుడు వేరే ఉంటుండే. అప్పుడు 11 years బ్యాక్ అక్కడ బోనం తీసిరంటే ఎట్లా అంటే మంచిగా ఉంటుండే. ఆడ కొంచెం ఫుల్ హవా, అంటే బాగా మంది అందరు ఉండే. ఇప్పుడు కొంతమంది లేకుండే, కొంతమంది ఉండే, అట్లా కొంచెం తెలిసి తెలియక అట్లా. అప్పుడు వేరే. నేను అప్పుడు ఏం లేదన్నా కూడా కొంచెం చిన్నోనే, దగ్గర దగ్గర నాకు అప్పుడు 13-14 years ఉండే. కానీ మంచిగా అనిపించిండే అప్పుడే. ఇప్పుడు ఏముంది, ఏం లేదు, పెద్ద అయినా అంతే. బోనాలు కూడా 11 సంవత్సరాల నుండి తీయలే, ఇదే ఫస్ట్. ఓకే చూడండి. గిటు ఈ పేరు ఏం పేరు? సాగిరన్ అల్లుడు పోయినాను. ఈ విధంగానైతే మేము ఇంటికాడ చేసుకొచ్చిన బోనం ఉంది. ఇక్కడ దేవుని కోసం వండింది ఉంటుంది కదా, ఆ దేవుని కోసం వండిందేమో మా బోనంలో వేసి మా బోనంలో అది తీసి అందులో వేస్తారు అన్నట్టు. చూడండి, ఇట్లనైతే తీసుకుంటా అందరి బోనంలకై తీసుకుంటానైతే వేస్తాడు. చూడండి. ఇప్పుడైతే బోనంలోనైతే అన్నీ తీసారు. ఇక అందరు వెళ్ళడానికి రెడీ అయ్యారు. గొర్రెలను అయితే కోసిరు. చూడండి, ఎవరి పని వాళ్ళకే ఉంది. వీళ్ళంతా గంగపుత్రులు. ఇప్పటి కాదు, కొంతమంది పెద్ద మనుషులు కూడా ఉన్నారు, కొంతమంది యూత్ కూడా ఉన్నారు. చూడండి, వీళ్ళంతా పెద్ద మనుషులు. ఇప్పుడైతే గొర్రెనైతే కోస్తారు. గొర్రెను కోసి ఏం చేస్తారంటే, ఇప్పుడు అందులోకి వెళ్ళి 5 బేడలకి పంచుతారు అన్నట్టు. ఆ రెండు గొర్రెలను 5 బేడలలో పంచితే అది ఎంతమంది ఒక బేడకు ఉంటారంటే, మనిషి అంటే ఒక బేడకి మినిమం ఒక 50, 48, 50 వేసుకోరు, 50 మంది అయితే ఉంటారు. 50 పాళ్ళు అంటే 50 ఇండ్లు. వాళ్ళకైతే ఎంత వస్తాయి? మినిమం ఒక 2-3 అట్లా వస్తాయి కావచ్చు ముక్కలు. చూడండి,
ఇప్పుడైతే దేవుని కాడి ప్రసాదం అయితే తీసుకున్నా. సిరైతే అండిరు. సిరనైతే మమ్మీ దగ్గరికి తింటావా అని అంటే తినలే. ఇక ఇప్పుడైతే మన ఏంటి బోనాలు అయితే తీసుకోవడానికి స్టార్ట్ అయ్యారు ఆల్రెడీ. చూడండి అందరు ప్రసాదం తిన్నారు, అంతా అయిపోయింది, మంచిగా కూర్చున్నారు. ఇక కొంచెం మంచి జరగాలని అందరూ మొక్కి కొబ్బరికాయ కొట్టుకొని ప్రసాదం తీసుకొని వెళ్ళారు. ఇక మొత్తం మంది వెళ్తారు. చూడండి ఒకరికి ఒకరు. ఎత్తన్నా పోయి వీడియో తీసుడే అవుతుందా? మా మమ్మీ ఏది అసలు ఎత్తానా? అంటు పెడతా అయిపోగా. నూనె లేదా అందులో? ఓకే ఇప్పుడైతే అందరూ అయితే వెళ్ళారు. ఇక గంగపుత్రులు మొత్తం ముందు అయితే వెళ్ళారు. కొంతమంది ఉంటారు ఇక్కడ పడుకునేటోళ్ళు. ఇంకా మన ఇదేంటిది వెళ్దామయ్య. ఎట్లా అంటే గొర్రెలను కోసేటోళ్ళు అది ఇప్పుడు దగ్గర ఉంచుకొని ఎప్పుడు వస్తారో తెలియదు. వాళ్ళు తీసుకుపోయేటోళ్ళు కూడా ఉంటారు. చూడండి కానీ మంచిగా జరిగింది, కొంచెం మంచిగా అనిపించింది. మళ్ళీ చేయడానికి కూడా కొంచెం మంచిగా జరిగాయి. అందరూ మంచిగా ఉండి మంచిగా జరగాలని కోరుకుంటున్నాం. జై గంగమ్మ తల్లి, జై గంగమ్మ, జై భీష్మ పితామహ. అందరూ మంచిగా ఉండాలి. ఓకే రైట్, నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. ఇప్పుడైతే వీడియో అయితే అయిపోయింది ఆల్రెడీ. ఓకే రైట్, అందరికీ మళ్ళీ వెళ్దాం. జై గంగమ్మ, జై భీష్మ పితామహ, జై గంగమ్మ తల్లి.